దేవుడిని ఆరాధించుటకు కూడా వచ్చిన సంఘ విశ్వాసాలందరూ కూడా క్రీస్తు ప్రేమలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఈ రోజున మనకు ఒక చక్కటి అంశం అనేది ఉంది, మనం మాట్లాడుకోబోయేది. నేను బాగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు నా మనసులో పెట్టినటువంటి బాధ్యత కలిగినటువంటి భారాన్ని మీతో పంచుకునేదానికి దేవుడు అవకాశం ఇచ్చాడన్నది నిజం. మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, సేవకుని విలువ ఎంత? ఇది మనం బైబిల్లో ఇచ్చిన పాఠాన్ని. సేవకుని విలువ ఎంత అనేది మనం నేర్చుకున్నాం. సరే, ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చదివినప్పుడు, ఏప్రిల్ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నారు. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు గనక వారు దుఃఖంతో ఆ పని చెయ్యక చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. బైబిల్ వాక్యం అంటుంది, మీ పైన నాయకులుగా దేవుడు కొంతమందిని నిర్మించాడు, దీవించాడు. వాళ్ళు ఎవరు మీ పైన ఉన్న నాయకులు అంటే, పాస్టర్, సేవకుడు, దైవజనుడు. మిమ్మల్ని నడిపించేదానికి దేవుని ప్రణాళికలో దేవుడు ఇచ్చాడు సేవకుడు. ఆయన మీ పైన ఉన్నాడు. మీ పైన నాయకుడు అంటే ఏం చేస్తాడు? నాయకుడు అంటే నడిపిస్తాడు. ఎవరిని నడిపిస్తాడు? దేవుని సంఘాన్ని నడిపిస్తాడు. ఇది ఇచ్చిన దేవుడి అధికారము దేవుడు ఇచ్చాడు. ఎవరికి? సేవకుడికి ఇచ్చాడు. సేవకుడికి మిమ్మల్ని అందరినీ నడిపించు అని ఇచ్చినప్పుడు, ఆ నడిపింపుకి మనందరం ఏం చేయాలో? లోబడి నడవాలి. ఏం చేయాలట? లోబడి నడవాలి. వాళ్ళ మాట వినాలి. వాళ్ళు దుఃఖం, ఒకవేళ నువ్వు చేసే పనిని బట్టి వాళ్ళు దుఃఖపడ్డారంటే నువ్వు చేసిన యావత్తు పని అంతా నిష్ప్రయోజనమని దేవుడి చెప్పాడు. నడిపింపు కావాలి. నడిపింపు అనగానే ఒక కుటుంబంలో ఎవరు నడిపిస్తారు? ఎవరు తలగా ఉంటారు అంటే, భర్త ఉంటాడు, పురుషుడు ఉంటాడు, భార్యకి పెద్దగా. స్త్రీ ఎవరికి పెద్దగా ఉంటది అంటే, పిల్లలకి పెద్దగా ఉంటది. ఆమె నడిపింపులను రావాలి. ఒకరికొకరు లోపట్టుకుంటూ పోవాలి. పిల్లలు తల్లికి లోబడాలి, తల్లి పురుషుడికి లోబడాలి, పురుషుడు క్రీస్తుకు లోబడాలి, క్రీస్తు తండ్రి అయిన దేవుడికి లోబడాలి. నడిపింపు క్రమం, పద్ధతి. ఈ నడిపింపుకి నాయకత్వం ఇచ్చింది ఎవరికంటే, ఒక సేవకుడికి మిమ్మల్ని అప్పచెప్పాడు. ఈ రోజున మనం అందరం ఇక్కడ కూర్చున్నామంటే, మనందరం ఇక్కడ చేరుకున్నామంటే, అది నువ్వు ఉద్దేశించినట్టు కాదు, ఇంకో ఉద్దేశించినట్టు కాదు. దేవుడి ప్రణాళికలో మనం అందరం ఇక్కడ చేరుకున్నామనేది వాస్తవం. ఈ సేవ నువ్వు ఇచ్చింది కాదు నాకు. సేవకుడు అనగానే ఎవరికి సేవకుడినా అంటే, దేవుడికి సేవకుడు, మీకు కాదు. ఎవరు ఏర్పరచుకున్నాడు అంటే, దేవుడు ఏర్పరచుకున్నాడు ఆయన సేవ నిమిత్తం. నీకు సేవ చేయనట్టు కాదు ఆయన. కొన్ని చర్చిల్లో పాస్టర్ని తోలు బొమ్మలాట్లు ఆడిస్తారు. నేను చెప్పినట్టు నువ్వు చేయకపోతే డిస్మిస్, నువ్వు అంతే అంటారు. అంతే.
పాస్టర్ని కొన్ని సంఘాల్లో నువ్వు వద్దు నేను మార్చేస్తాం, పెద్ద పాస్టర్కి చెప్పి నేను మార్చేస్తామని కొంతమంది మార్చేసిన సంఘాలు కూడా ఉన్నాయి. నేను చెప్పిన మాట నువ్వు వినకపోతే, మేము చెప్పినట్టు నువ్వు చేయకపోతే, మా నడిపింపులకు నువ్వు రాకపోతే మాకొద్దు పాస్టర్, నువ్వు మేము చెప్పినట్టు వినాలా అని కొంతమంది అంటారు. అధికారాన్ని చలాయిస్తారు సంఘాల్లో. మా అమ్మాయిని వెనకపోతే అర్థమైందా? జీతానికి చేసే సేవలు ఉన్నాయి. జీతానికి పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఆయన దేవుని వాక్యం ప్రకారం నడిపించడానికి లేదు, అధికారం లేదు. వీళ్ళు ఏం చెప్తారో అది చేసేదానికి మాత్రమే జీతం తీసుకుంటాడు జీతగాడు. వీళ్ళు చెప్పింది చేస్తాడు, ఎందుకంటే జీతం వాళ్ళు ఇస్తున్నారు కనుక సంఘంలో. కానీ ఒక నిజమైన సేవకుడు జీతానికి కాదు కదా, దేవునికే సేవకుడు అతను. ఎవరికే? దేవునికే సేవకుడు అతను. ఆ సేవకుని విలువ నీకు తెలియాలి. ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చో ఉన్నావంటే సేవకుడు లేకుండా కూర్చోలేదు. ఆయన ఉంటేనే ఈ రోజు నువ్వు ఉన్నావు. ఆస్తులు లేకుండా విశ్వాసం ఏడ నుంచి వస్తారు? సంఘం ఏడ నుంచి వస్తుంది? త్రోవ చూపించే గురువు లేకపోతే నీకు త్రోవ అంటే తెలిసింది. ఒక టీచర్కి మనం ఇచ్చే గౌరవాన్ని చూడండి, ఒక కలెక్టర్ ఇచ్చే గౌరవాన్ని చూడండి. ఈ రోజు ఆ టీచర్ గురువు మాస్టర్, ఆ గురువు అనే వ్యక్తి ఈ రోజు లేకపోతే ఒక ప్రధానమంత్రి లేడు, ఒక ముఖ్యమంత్రి లేడు, ఒక కలెక్టర్ లేడు, ఒక ఇంజనీర్ లేడు, ఒక డాక్టర్ లేడు, ఒక ఎంఆర్ఓ లేడు. వీళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటే ఎవరు గుర్తుకొస్తారయ్యా మొదట అంటే, గురువు లేకపోతే కలెక్టర్ నేను ఎలా అయ్యాను అంటాడు ఆయన, గురువు లేకపోతే ఎంఆర్ఓని ఎలా అయ్యాను అంటాడు ఆయన. తాస్తలేదు అది. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? వీళ్ళందరికీ గురువు, కోటి విద్యలు కూటు కోసం నేర్పించిన గురువు ఒక ఆయన ఉంటే, మరి మనకెవరు అంటే, మన గురువు దేనికి గురువు? హ్యాపీ ఫాదర్స్ డే అంటారు. ఎవరు ఫాదర్ అసలు మీకు? ఎవరు ఫాదరు? నిజంగా చెప్పాలంటే వాక్యంతో మిమ్మల్ని కన్న వ్యక్తి మీకు ఆత్మ సంబంధమైన తండ్రి అని రాయబడింది పైన. మిమ్మల్ని వాక్యంతో కన్న వ్యక్తి మిమ్మల్ని ఆత్మ సంబంధమైన తండ్రి. ఆయన చెప్పాల ఫాదర్స్ డే. సేవకుడి విలువ, సేవకుడు ఎవరు అంటే ఆయన దేవుడికి సేవ చేసే వ్యక్తి. మనం చెప్పినట్లు చేసే వ్యక్తి కాదు. మనుషులకు నచ్చినట్లు చెప్పి మనుషులు మెప్పు కొరకు బతికే సేవకుడు కాదు. ఆ సేవ చేయకూడదు. దేవుడు ఏమి చెప్పాడో అదే నడిపింపులోకి తీసుకొని వచ్చేవాడు సేవకుడు. ఏమండి? సేవకుడు మన రూట్ లో వచ్చి మన ఆలోచన ప్రకారం చేయాలా? మనమే ఆయన ఆలోచన అయితే ఆయన రూట్ లో వెళ్ళాలా? చెప్పండి. గురువు చెప్పినట్టు చేయాలా? గురువు లేకపోతే మనకు వస్తుందా? కొంతమంది అన్నారు, తెలుగులోనే కదా బైబిల్ ఉండేది, మేము చదువుతున్నాం బాబు, నువ్వేం చెప్పనక్కర్లేదా అన్నారు. మరి నపంసకుడు ఏంటండి? నపంసకుడు ఏంటండి? చదువుతున్నా కానీ అర్థం కాలేదంటుంది బైబిల్. 8:30 అపోస్తల కార్యాలు, 8:30 అపోస్తల కార్యాలు. ఫిలిప్పు దగ్గరికి పరిగెత్తుకొని పోయి నపంసకుడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం విని నువ్వు చదివినది చూడండి. నపంసకుడు గాదా నుంచి యెరూషలేము ఆరాధనకి వెళ్ళాడు మందిరంలోకి.
వచ్చేటప్పుడు రథంలో ప్రయాణం చేసేటప్పుడు ఎస్ఐ గ్రంథం చదువుతుంటే అర్థం కాదు. అప్పుడు ఆత్మ పిలుపుతో చెప్పినట్టు, పిలుపు నువ్వు వెళ్ళి ఆయనకి అర్థం కావట్లేదు చెప్పు వాక్యం అంటే, ఈయన వెళ్ళి ఆయన అడుగుతున్నాడు, నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అన్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, ఎవరైనా నాకు త్రోవ చూపించుకుంటే. నాకు ఎలా తెలుస్తుంది అంటే, గురువు అనే వ్యక్తి త్రోవ చూపించేవాడు. త్రోవ చూపించే గురువు లేకపోతే మనకు త్రోవ ఎలా తెలుస్తుందండి? ఎన్ని వాక్యాలు అంటున్నారు మీరు, ఎన్ని వాక్యాలు చెప్పాను మీకు. అప్పుడప్పుడు పాస్టర్ అమ్మ గారు అంటది, నేను పొద్దున్నే నిద్రపోతుంటా ఒక్కోసారి. రాత్రి అంతా ఏం చేస్తున్నావు? రాత్రి అంతా నిద్రపోకుండా. ఇప్పుడు పొగలు నిద్రపోకుండా ఉంది. రాత్రి అంతా ఇదే ధ్యానంలో ఉంటా. ఆమె తెలియకూడదు, ఆమె తెలియదు. అది ఈ ధ్యానంలో మేము దేవుని వాక్యం రాసిన కష్టం మీకు తెలుస్తుందా? ఆయన ఎదుగు ఏంటో తెలుస్తుందా? మీకు తెలియకుండానే ప్రార్థన చేస్తా ఉంటుంది. ఎవరెవరు కొరకు ప్రార్థన, ఎవరెవరు తప్పు పేరు తట్టుకోవడం, ఎవరు అనేది పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ ఉదయంలోనే తెచ్చి పెడతాడు. ఆ భారాన్ని, ఆ కలవరాన్ని తెచ్చి పెడతాడు. ఎవరు ఎలా ఉండేది అనేది నిజంగా ప్రేరాపణ అనేది ఆ పరిశుద్ధాత్ముడు కలిగిస్తాడంటే కలిగిస్తాడు. ఎందుకంటే సంఘం ఏమవుతుంది అనేది పరిశుద్ధాత్మ ముందుగానే ప్రేరాపణ కలిగిస్తాడు. వరకు ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తుంది. త్రోవ చూపించే గురువు కాదు, లేకపోతే మనకు త్రోవ ఎట్ట కనిపిస్తుంది? ఇప్పుడు స్కూల్కి వెళ్ళినటువంటి స్టూడెంట్ అంటే ఏంది? శిష్యులు, నేర్చుకున్న వాళ్ళు. స్కూల్కి వెళ్తున్నటువంటి వాళ్ళకి బుక్స్ వస్తాయి, గైడ్స్ వస్తాయి, నెగటివ్స్ వస్తాయి. అయినా సరే వీళ్ళు ఎక్కడికి పోయి నేర్చుకుంటారు దాన్ని? తెలుగే కదా, మనం చదివే మన భాష అనుకోవచ్చు కదా మన టీచర్ ఎత్తుకోలకి. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు, చాలా ఉంటుంది దాంట్లో. అందుకనే టీచర్ కావాలి, కావు చూపించేవాళ్ళు కావాలి. పాఠాలు ఎలా నేర్పించాలో, ఏ విధంగా నేర్పించాలో, ఏ విధంగా వీళ్ళకి తప్పు దిద్దాలో, ఖండించాలో, గద్దించాలో, బుద్ధి చెప్పాలో, ఇవన్నీ ఈ టీచర్కి, మాస్టర్కి ఉంటాయి. చదువు నేర్చుకున్న వాళ్ళగా మనం ఉన్నప్పుడు ఆ క్రమ పద్ధతిలో మనం ఏం చేయాలంటే సానుకూలంగా స్పందించడానికి చూడాలి. వాళ్ళకి అనుకూలంగా ఉండి లోబడి చెప్పింది నేర్చుకొని చేయాలి. అప్పుడే మనకు నేర్పించేది వస్తుంది, లేకపోతే రాదు, వ్యర్థమైపోతుంది. చదివినా చదువంతా వ్యర్థమైపోతుంది. త్రోవ చూపించే గురువు. వాళ్ళందరూ బతుకుతూరు త్రోవ చూపించారు, కోటి ఇద్దరు. ఈ మాస్టర్ ఏం చూపిస్తున్నాడు మీకు? ఈ మాస్టర్ ఏం చూపిస్తాడు? పరలోకం మార్గం చూపిస్తాడు, నేర్పిస్తాడు. ఆయనకి రైట్స్ ఏమిటి అంటే ఖండించుటకు, గద్దించుటకు, బుద్ధి నిప్పుటకు, తప్పు దిద్దుటకు. ఏమైంది? ప్రయోజనకరమై ఉన్నాయి. ఏమైందంట? ఆయనకి ఇచ్చినటువంటి రైట్స్ ఏంటి? లేవా? దైవ సేవకు రైట్స్ లేవా? ఉన్నాయి. లోబడినప్పుడు గద్దించడానికి, ఖండించుటకు, బుద్ధి చెప్పుటకు, హెచ్చరించుటకు దేవుడిచ్చాడు వాళ్ళకి అధికారం. నువ్వెవరు నాకు చెప్పేదాన్ని, నన్నేంటి నువ్వు అడిగేది? నువ్వేంటి నన్ను గద్దించదంటే కుదరదు. ఎందుకంటే అలా ఉంటే నీకు రూపం రాదు, క్రీస్తు లక్షణాలు నీకు రావు. అందుకే పౌలు గారు అంటాడు, మీలో మరలా క్రీస్తు స్వరూపం వస్తుందని ప్రసవ వేదన పడుచున్నాను నేను. ఎవరికుంటుందా ఆ వేదన? మీకుంటుందా? ఆ బాధ్యత ఉంటుందా? ఎవరికుంటుందా ఆ వేదన? అంటే సేవకుడికి ఉంటుంది. నేను చేసే పని దేవుడి దగ్గర లెక్క చెప్పాలి. పైన నాయకుడు మీ లెక్క చెప్పాలి. మీరు ఏ రూపం వస్తుంది, ఏ లక్షణాలు వస్తాయి, అనుక్షణం పరీక్షలు కూడా పెట్టచ్చు. ఆ టీచరు చదువు చెప్పిన తర్వాత అప్పుడప్పుడు ఏం పెడతారండి వాళ్ళకి? చెప్పండి, పరీక్షలు పెడతారు లేదా? ఎంత మాత్రం వీళ్ళు ఎదిగారు,
ఎంత మాత్రం వీళ్ళకి వచ్చింది చదువు, నేను నేర్పించింది వచ్చిందని వాళ్ళు పరీక్షలు పెట్టినట్లుగానే ఇక్కడ కూడా ఒక సేవకుడు పెడతాడనే దానికంటే కూడా దేవుడు ఆయన గురించి మనల్ని గర్దిస్తాడు. నువ్వు భయం మార్గం కరెక్ట్ కాదు. నువ్వు అనుకుంటావు సేవకుడు గారు నన్ను గర్దించిందని. కాదు, దైవ ఆవేశం వల్ల ఆ గర్దింపు వచ్చిందంటే సేవకుడు కూడా తెలియకుండా వస్తాయి. ఇదేంటి నేను ఇలా గర్దించేసానంటే నాకే తెలియదు. నేను పలానా ప్రాంతంలో ఒక ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు అక్క నాతో చాలా బాగుంటది, నాకు కావాల్సిన బట్టలు పెట్టింది ఆవిడ. క్రిస్మస్ వస్తే 2 డ్రెస్సులు తీసిస్తారు నాకు. యాపిల్ పండు, దానిమ్మ పండు, స్వీట్ అన్ని తీసుకొని వచ్చి నాకు ఇస్తుంది. అప్పుడప్పుడు మజా పాత్రలు తీసుకుని వచ్చి ఇస్తుంది. ఆయన తాగయ్యా అంత మాత్రం అంత మంచి తల్లి ఒక రోజు అనుకోకుండా నాకే తెలియదు. అది నువ్వు చేసేది కరాటే కదా అని తింటే గతిచ్చేస్తాను. నాకు ఆమె అంత ప్రయోజనకరంగా ఉన్నప్పుడు, నాకు అంత కానుకలు ఇస్తున్నప్పుడు, నాకేం కావాలి అవసరాలు కూడా చూస్తున్నప్పుడు అప్పుడప్పుడు దోశ తెచ్చేది, మటన్ ఫ్రై తెచ్చేది దోశలో, అప్పుడప్పుడు బిర్యానీ తెచ్చిచ్చేది బాక్స్ లో. ఇంత చేస్తున్నాను అనుకోకుండా నేను గతిచ్చేసాను. ఆమె కూడా అలిగేసింది, బాధపడి వెళ్ళిపోయింది ఇంటికి. నేను ఇంటికి వెళ్ళిపోయి ఆలోచించుకున్నాను, నాకేది అనుకోకుండా ఈ మాట వచ్చింది అని అనుకుంటా ఉన్నాను నేను. తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అక్క ఫోన్ చేయించింది. ఫోన్ చేసి, పాస్టర్ గారు వందనాలు, నాకు ఒక 4 రోజుల నుంచి నా మైండ్ అంతా పట్టేసినట్టుంది, అపవాదం స్ట్రక్ అయిపోయింది. నేనేం ఆలోచిస్తున్నాను నాకు అర్థం కాలేదు, నేనేం చేస్తున్నాను నాకు అర్థం కాలేదు, ఏం మాట్లాడుతున్నాను నాకు అర్థం కాలేదు. నువ్వెప్పుడైతే గర్జించావో నా మైండ్ ఫ్రీ అయిపోయింది అని చెప్పి. అప్పుడప్పుడు దురాత్మలు పట్టినప్పుడు ఆ గర్దింపు వచ్చిన తర్వాత నీ మైండ్ ఫ్రీగా అవుతుంది, తగ్గించుకునే స్థితి కనిపిస్తుంది, ఎరిగి నలిగిన మనసు వస్తుంది, నార్మల్ స్థితికి నువ్వు వస్తావు. అప్పుడు నీ రాతి గుండె కలిపి ఏమొస్తుంది, నేను మాంసం వస్తుంది. అప్పుడు నాకు అనిపించింది, అయితే గర్దించింది నాలో ఉన్నటువంటి దేవుడు నిర్ణయమైన కొన్ని అవసరం, నీకు అవసరం, దీని పరీక్ష. అది నేను చెప్పా, అక్క నీ పరీక్షలో నువ్వు గెలుచుకున్నావు, పరీక్షలో గెలుచుకున్నావు. నేను పరీక్షించడేమో దేవుడు, నువ్వు నిలబడతావా ఓడిపోతావా అని. ఒకవేళ గర్దించుటకు, ఖండించుటకు, బుద్ధి చెప్పుటకు దేవుడు ఆయనకి అధికారం ఇస్తే, ఒకవేళ గర్జించినప్పుడు నువ్వు అలికి లేకపోతే బాధపడి లేకపోతే దూరం అయిపోయే మనసుతో నువ్వు ఉంటే వెళ్ళిపోయే మనసుతో ఉంటే దానివల్ల ఏమీ నష్టం లేదు. సేవకుడికి అయితే నష్టం ఉండదు. ఎందుకు నష్టం ఉండదంటే, నువ్వు అనుకున్నంత మాత్రాన ఆయన సేవకుడు కాకపోతాడు, నువ్వు అనుకున్నంత మాత్రాన దేవుడు ఆయన పర్వతం ఇవ్వకపోతాడు. కానీ వచ్చేది ఎవరికో తెలుసా నరకము? నీకేనండి. ఒక్కోసారి పరీక్షించినప్పుడు వాళ్ళ నుంచి వస్తున్నటువంటి దేవుడికి ఎప్పుడు ఏం కావాలో తెలుసా మన దగ్గర నుంచి? ఒక ఎదిగిన మనసు, నలిగిన హృదయం అనేది దేవుడు లక్ష్య పెడతానన్నప్పుడు, ఒకసారి గర్దించినప్పుడు, ఒకసారి ఖండించినప్పుడు, ఒకసారి బుద్ధి చెప్పినప్పుడు, ఒకసారి తప్పుదిద్దుకున్నప్పుడు మనం తల వంచి దానికి సహకరించి దాంట్లో మనము ఆలోచించి దేవుడికి లోతుగా ఆలోచించి మనం దేవుడికి అప్పచెప్పుకుంటే అప్పుడు దేవుడికి మన మీద ఉంటే ఏమొస్తుంది తెలుసా? ఆయన యొక్క దయ మన మీదకి దిగి వస్తుంది. ఆయన కరుణా కటాక్షాలు వాళ్ళ మీదకి దిగి వస్తాయి. వినయం కలిగిన వారిని దేవుడు కనికరిస్తాడు. వినయం అంటే మాట వినుట, విని నడుచుకున్నట అనేది ఉంటుందట. అందుకని దేవుడు అంటున్నాడు, నీ పై నుండే నాయకులు ఏం చేస్తున్నారంట? నీ ఆత్మలను ఏం చేస్తున్నారంట? అలాంటప్పుడు నీ ఆత్మలు కాస్తున్నాడంటే, గొర్రెలు కాస్తున్నాడు కాపరంటే, ఆ గొర్రెలు ఎట్టబడితే అటు వెళ్ళిపోతా ఉంటాయి చూస్తా ఉన్నాడని అర్థం. ఆయన చేతిలో ఏముంటది? కాపర్ చేతిలో? గొర్రెలు కాసి కాపర్ చేతిలో ఏముంటది? బుద్ధి కర్ర ఉంటది. ఆ దొడ్లోకి ఈ దొడ్లోకి లేకపోతే ఇంకొక దగ్గరికి లేకపోతే ఇంకొక దగ్గరికి పోతా ఉంటే ఓ చెట్టు పేద్దాం, ఈ చెట్టు పేద్దాం, ఈయనేం చేస్తాడు?
కర్ర తీసుకుంటాడు అంతే. మళ్ళించద్దా గొర్రెలన్నిటినే? మళ్ళించద్దా? నన్ను నువ్వు తిట్టావు, నన్ను నువ్వు గద్దించావు కనుక, నన్ను నువ్వు ఈ మాట అన్నావు కనుక నాకు చాలా బాధ వేసింది కనుక నేను నీకు తిరుగుబాటు చేస్తాను అంటే, ఒకవేళ బైబిల్లో అదే ఉంది, సామెతల గ్రంథంలో, ఒకవేళ గద్దించినప్పుడు మీరు ఏ విధమైన గుణంతో ఉండాలో చెప్పాడు ఆయన. గద్దింపులు వచ్చినప్పుడు మనం ఏ గుణాన్ని చూపించాలి చూడు ఒకసారి. 9వ అధ్యాయం, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడికి రమ్మని ప్రకటించినది, తెలివి లేని వారితో అది తలుచున్నది. ఒకసారి 7వ వచనం. అపహాసకులకు బుద్ధి చెప్పవాడు తనకే నింద తెచ్చుకును అన్నాడు. అంటే ఎవరికన్నా మనం బుద్ధి చెప్పామనుకోండి, వెంటనే అందరి దగ్గర మన గురించి ప్రసారం చేస్తారు. ఏంది చదివించడం బాగలేదు, నేనేంది చెప్పడం బాగలేదు, ఇది నాకు నచ్చలేదు. నీకు నచ్చినట్టు నువ్వు బతికేది, దేవుడికి నచ్చినట్టు మనం బతకాల. ఎలా బతకాలి అని అంటున్నాడు. ఏమన్నాడు? అపహాసకులకు బుద్ధి చెప్పేవాడు తనకే నింద తెచ్చుకోడు. అందరి దగ్గర పోయి మన గురించి చెప్తాడు, నింద రాస్తాడు. భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. భక్తిహీనులుగా ఉంటే, మనం భక్తి లేని వాళ్ళమైతే ఖచ్చితంగా గద్దించమంటే అలాంటి వాళ్ళని అవమానాలు చేస్తారు మనల్ని. నాకు ఆయన నచ్చలేదు, ఆయన మాట నచ్చలేదు, ఈయన ఎట్లా అన్నాడు, ఇది ఈ విధంగా అన్నాడు, నీకు బాధ లేదు, పక్కన వాళ్ళు కూడా గెలికేస్తున్నాం. ఆ తర్వాత అపహాసుకుని గద్దింపకము, గద్దించిన వాడిని దేశించును దేశించును దేశించును. జ్ఞానము గల వారిని గద్దించిన. ఒకవేళ మీకు జ్ఞానం ఉంటే ఏమనుకుంటారంటే, మరి అన్నకి ఏదో బాధ కలిగింది కదా పాస్టర్కి, నిజమేనేమో అని అర్థం చేసుకునేదానికి చూడాలి. జ్ఞానం కలిగిన వాళ్ళని గద్దిస్తే ఏం చేస్తారంట? ఇంకా ప్రేమిస్తారంట. నా కోసం నా మీద నీకు ఏదో ప్రేమ ఉందా, లేకపోతే ఏదో నమ్మకం ఏదన్నా పెట్టుకున్నావా, లేకపోతే ఏంది ఇది అనేది వస్తుంది. ఇది ఎందుకు నేర్పిస్తున్నానంటే, మనోళ్ళకి ఈ లక్షణం మారాలి. జ్ఞానం అనేది పరలోకం నుంచి వచ్చింది. ఆ పరలోకము నుంచి వచ్చిన జ్ఞానం మొట్టమొదట పవిత్రమైంది అయితే తర్వాత సులభంగా లోబడేది. ఎలాంటిదంట? పైన వచ్చిన జ్ఞానం సులభంగా లోబడేది. అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేయాలి. నిన్నేం పెత్తనం చేయమంటోలే సంఘంలో దేవుడు, నిన్ను అడగమంటోలే, సేవకుని అడిగేదానికి కూడా నిన్ను ఆయన అంటం లేదు, నీకు ఇవ్వలేదు, ఆ రైట్స్ ఇవ్వలేదు నీకు. ఆయనకి ఇచ్చాడు రైట్స్, మిమ్మల్ని నడిపించేదానికి, గద్దించేదానికి, ఖండించుటకు, బుద్ధి చెప్పుటకు, తప్పు దిద్దుటకు ఆయనకి సర్వాధికారం ఇయ్యబడ్డది. దేవుడు ద్వారా ఇచ్చాడు దేవుడు. ఇది అందుకని మీ పైన ఉన్న నాయకులకి మేము లోపడం అనుకుంటే, సంఖ్యాకాండం 16వ అధ్యాయము 1 నుంచి చదువుతాం. ఒక నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుడు ఇశ్రాయేలును నడిపిస్తున్నాడు, ఆయన పేరు మోజెస్. ఈ మోజెస్ వాళ్ళు నడిపించేటప్పుడు కొంతమంది ఆయనకి విరోధంగా ఆయన గుంపులేని లేచారన్నది మనం ముందు ఎందుకు నేర్పిస్తున్నా అంటే, ఇలాంటి ప్రమాదాలు మనం తెచ్చుకోకూడదు ఇక్కడి నుంచి. దాతాను అభిరాము
ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సమీపంలో సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషేకి ఎదురుగా లేచి మోషే అహరోనుకు విరోధంగా పోగుపడి మీతో మాకు పని లేదు, ఈ సర్వ సమాజం వారి ప్రతి వాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యన ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరెలా హెచ్చించుకునిచున్నారు అనగా మోసే ఆ మాట సాగిలపడి ఉన్నాడు. అటు తర్వాత అతడు కోరహతో వాని సమాజంతో ఇట్లా నేను తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వాణిని తన సన్నిధికి రాణించున్నాడు. ఈ ఒక గ్రూప్ అనే ఒక వ్యక్తి ఈ దాతాను అభిరాములు నడిపింపుకి వ్యతిరేకంగా విరోధంగా ఎవరు పరిశుద్ధుడు కాదు, మాలో ఏమున్నాయి, మేము కూడా పరిశుద్ధులమే, మీకైనా దేవుడా, నాకు లేడా దేవుడా, మీ మాట ఏంది, మీరేంది మమ్మల్ని నడిపించేది, మా మీద కర్తాను మీద మీరు చేస్తుంది అని చెప్పేసి 250 మందిని చెడగొట్టి ఈ దాతాను అభిరాములు ఆయనే మీరు మా దగ్గర రాని మనమందరం ఒకటి అయిపోతాం అని చెప్పి 250 మందిని అతను వైపు తిప్పుకున్నాడు. వాస్తవానికి వాళ్ళు పరిశుద్ధులే, ఏ తప్పు లేదు, కానీ ఇక్కడ చేసిందే తప్పైంది. అసలు నడిపించమని ఎవరికి చెప్పాడు దేవుడు? మోషేకి చెప్పాడు. ఏ దేవుడు మధ్యలో వచ్చేదానికి నాకు కూడా దేవుడు ఉన్నాడంటే నీకు చెప్పలేదు. దేవుడి చేత ఎన్నుకోబడిన నాయకులు ఉంటారు, వాళ్ళే ఎన్నుకున్న నాయకులు ఉంటారు. మేము కూడా పాస్టర్లు అయిపోవాలి, మేము కూడా సంఘాలు నడిపించాలి అనుకుంటుంటారు కొంతమంది. వాళ్ళని చూడండి, ఆ సంఘాలను చూడండి, అంత శరీర సంబంధమైన వంటి విషయాల్లో నడుచుకుంటుంటారు. సంఘస్థులు నడిపిస్తుంటారు ఆ సేవకుని, ఈయన నడిపింపు లేదా. ఇట్లాగే 250 మందికి విరుద్ధంగా మోషేకి అహరోనుకి విరుద్ధంగా లేచారు. ఏం జరిగింది తర్వాత చూస్తారా? 20వ వచనం చూస్తారా? ఏం జరిగింది? అప్పుడు యెహోవా మీరు సమాజంలో నుండి ఎలాంటి క్షణంలో నేను వారిని కాల్చివేతునని మోసే అహరోనుతో చెప్పగా వారు సాగిలబడి సమస్త శరీరాలకు దేవుడు అయిన దేవా కోపపడుదువా అని ఏడుకునేది. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చింది, కోరాహు దాతాను అభిరాముల యొక్క నివాసములు చుట్టుపక్కల నుండి తొలగి ఉండని జన సమూహంతో చెప్పును. అప్పుడు మోషే లేచి దాతాను అభిరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలు పెద్దలు అతని వెంట వెళ్ళేది. అతడు ఈ దుష్టులు గుడారముల యొద్ద నుండి తొలగిపోడి మీరు వారు పాపములన్నిటి పాలైన వారు నశింపక విండునట్టు వారికి కలిగిన ఏదియో ముట్టకూడి అని ఆ సమాజంతో. కాబట్టి వారు కోరాహు దాతాను అభిరాముల నివాసం యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా దాతాను అభిరాములు వారి భార్యలను వారి కుమారులను వారి పసిపిల్లలను తమ గుడారం ద్వారం నిలిచి మోసే ఈ సమస్త కార్యములను చేసినట్టుకు యెహోవా నన్ను పంపిననియు నా అంతట నేనే వాటిని చేయలేదని దీని వలన మీరు తెలుసుకుందరు. మనుషులందరికీ వచ్చి మరణం కంటే మరణం మీరు పొందని సమస్త మనుషులకు కలిగినదేది కలిగిన ఏడలో యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారు ప్రాణములకు పాపాలముగా కూడినట్టు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తము వేసిన వారి యెహోవా లక్ష్యం చేశారని మీకు తెలియను. చూడండి ఏమైపోయిందో. ఒక నాయకుడు నడిపింపకి లోబడిన ఒక్క కుటుంబాలు ఏమైపోయినాయంటే భూమి నోరు తెరిచి వాళ్ళు బతుకున్నప్పుడే మింగేసి పాతాళానికి తీసుకుని వెళ్ళిపోయింది. నడిపింపుకింత ప్రమాదం ఉందంటే అవును. నడిపింపు ఎప్పుడైతే నువ్వు లోపడవో, ఎప్పుడైతే నువ్వు పద్ధతిలోకి రావో,
తిరుగుబాటు చేస్తావు, విరోధంగా మాట్లాడతావు, ఆ క్షణంలో దేవుడు కూడా నీకు విరోధ అయిపోతాడు. ఒకసారి మోసే గారిని వాళ్ళ సొంత అక్క అహరోను ఎవరు? అన్న కదా. అసలు నాయకుడిగా పెట్టింది ఎవరిని? దేవుడు మోషేని. అహరోను కూడా ఉండమన్నాడు. అంత మాత్రాన అహరోను కూడా బాధ కలిగింది. ఈడేది నడిపిస్తే నేను నడిచేది, వాళ్ళ అక్క అంటే ఏంటంటే పెద్దదాన్ని నేను, ఏం చెప్తే ఏంది నేను ఇది. మోసే ఇంకేంద్రా ఇంత లేవు, మమ్మల్ని నడిపించేది అని కోపం వచ్చేస్తున్నాడు. ఒకసారి చూడండి సంఖ్యాకాండం 12వ అధ్యాయం 2వ వచనం. సంఖ్యాకాండం వారు మోసే చేత మాత్రమే చూడండి వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? వారంట మోసే చేత మాత్రమే దేవుడు వాక్యం చేపిస్తాడు. మాకు రాత వాక్యమా? నేను చెప్పలేమా? ఆయన మా చేతను పలికింపలేదు. మా గోడు వచ్చే వాక్యము నేను నువ్వు చెప్పొచ్చు, ఓకే. కాదన్నా కాదు. నడిపింపు ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఎవరిని నడిపించమన్నాడు? ఎవరికి లోపడమన్నాడు? ఎవరికి ఏ టాలెంట్ ఉంటో తెలియదు. ఎవరిని దేవుడు నమ్మతాడో కూడా తెలియదు. ఆ నమ్మకత్వాన్ని అంతరంగాన్ని చూస్తున్న దేవుడికి తప్ప మోసే నమ్మకత్వం అనేది ఇది తెలియదు. వీళ్ళు అనుకుంటున్నారు, ఈడు హెచ్చరించుకుంటున్నారు, ఈడేంది మనకి చెప్పేది ఏంది, మనమేంది ఓడికి లోబడేది, మనకు కూడా బైబిల్ తెలుసుగా, మనం కూడా వాక్యం చెప్పేది వచ్చు కదా. ఈయన చెప్పేది ఈయనకి ఎలా దేవుడు ఇచ్చేది, మాకు ఈడా పద్ధతి బాగుంది, క్రమం బాగుంది అక్కడ. సరే అన్నారని చెప్పి ఈయనేమన్నాడు మోసే? చదవండి. అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. ఎవరు విన్నారంట ఆ మాట? మనం అనుకుంటాం ఎవరు వింటాం లేదు, మనం చెప్పుకునేవి ఎవరు వింటారా? ఆయన ఇప్పుడు ఇద్దరు యెహోవా భయభక్తి కలిగిన వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటే ఆయన చెవులు ఏడుంటాయి? నీ భక్తి తేల్చేసేదానికి ఆయన చూస్తున్నాడు. ఎవరు? దేవుడు. నేర్చుకోండి, జాగ్రత్త పడండి. మేము నేర్చుకునే వాళ్ళ, నేర్పించే వాళ్ళ, నేర్చుకునే వాళ్ళు నేర్పించే వాళ్ళ చెప్పండి. చదవండి. మోషే దేవుడు చెప్తున్నాడు, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు ఎవరంట? మోసే మీకు చెప్పే మాటలు మీకు ఎట్లంటే రఫ్ అనిపించవచ్చు. మిమ్మల్ని అడిగే మాట గాయాలు చేసే మనసుతో ఉంటది. అప్పుడు దానిమ్మకాయ చూసారు మీరు? దానిమ్మ చూసే దాన్ని పట్టుకున్నప్పుడు ఎట్లుంటుంది? రఫ్గా ఉంటది పైన, దాని లోపల ఏముంటాయండి? ఎంతో సాఫ్ట్ గా ఉండేటువంటి మంచి మంచి విత్తనాలు తింటుంటే బలం ఉంటది. లోపల దేవుడు చూస్తాడు, మీరు పైన చూస్తారు. ఏం చూస్తారు? మీరు పైన చూస్తారు మనిషిని, కానీ దేవుడు ఎక్కడ చూస్తాడంట? లోపల అంతరంగంలో చూసి ఆ నమ్మకత్వాన్ని బట్టి నాయకత్వం ఇస్తాడు. వీళ్ళేమనుకుంటున్నారు? అక్కే అహరోను కూడా ఈడ్చి వచ్చేస్తుంది. ఒకటే ఈడేంద్ర బాబు, ఈడు చెప్పినట్టే వినాలంటాడు, ఈడే వాక్యం చెప్పాలంటాడు, ఈడే ముందు ఉండాలంటాడు. ఈడేందంటే బాధ్యత దేవుడు ఇచ్చింది. ఈయనేమంటాడు? ఏం చేతనా వాక్యం చెప్పించదు, నాకు కూడా వచ్చా, నేను చెప్తాను అన్నారు అంటారు. అప్పుడు దేవుడు అన్నాడు, ఈయన భూమి మీద ఎవరు? మిక్కిలి సాత్వికుడు. ఎవరు? మోషే మిక్కిలి సాత్వికున్నానా? యెహోవా ఏమన్నారు తెలుసా? మోసే అయితే సరేలే అక్క అన్నదిలే, సరేలే తలదించాడు. సరేలే అన్నే కదా పోనీనంటే అన్నాడని చెప్పి తలదించాడు. ఎక్కడన్నారు? ఇశ్రాయేలు సమాజంలో మోసే పొడుగు తీసేదానికి వచ్చే వాళ్ళు. నాకు ఆధిపత్యమే లేదు, నాకు గౌరవించలేదు, నాకు అది లేదు, ఇది లేదు అంటున్నారు ఎవరో. అప్పుడు ఏం జరిగిందంట? దేవుడంట మోసే ఒప్పుకున్నాడు, కానీ నేను ఒప్పుకున్నాయన మిమ్మల్ని, మోసే వదిలిపెట్టేసి ఉండొచ్చు మిమ్మల్ని, మీరన్న మాటలకు మాత్రం శిక్ష తప్పదు, రండి ప్రత్యక్ష గుడారానికి అన్నాడంట.
ఆ, మీరు ముగ్గురు ప్రత్యక్షం మీరు ముగ్గురు రావాలి. ఎవరు? అహరోను, మిర్యాము, మోషే. మీరు ముగ్గురు రండి. అసలు మీరేంటి అని పిలిచాడు. పిలిచి ఏమంటున్నాడు? ఆ ముగ్గురు రాగా మేఘస్తంభంలో దిగి ఆ ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి నిలిచి అహరోను మిర్యామును పిలిచెను. పిలిచను. వాళ్ళిద్దరు రాగా వాళ్ళిద్దరు రాగా ఆయన ఆయన నా మాట వినండి. మీకు ప్రవక్త ఉండిన యెడల, ఏంది? మీకు ప్రవక్త ఉండిన నీలో ప్రవక్త ఉండేది ఎడలా యెహోవా నాకు నేను ఆ, దర్శనమిచ్చి ఆ. అతను నన్ను తెలుసుకున్నట్లు ఆ. కలలో అతనితో మాట్లాడుదును. ఆ. నా సేవకుడైన మోషే నా సేవకుడైన మోసేకి అటువాడు కాడు. అతడు నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. నేను గూఢభాగంతో కాదు ఆ. దర్శనమిచ్చి ఆ. ముఖాముఖిగా అతనికి ముఖాముఖిగా నేను మాట్లాడుతును. ఉమ్. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు నా సేవకుడైన మోషేకి విరుద్ధంగా మాట్లాడుటకు మీకు భయం ఉంది. అసలు ఎంత ధైర్యం నా సేవకుడికి మీరు వ్యతిరేకంగా మాట్లాడారు అంటున్నాడు దేవుడు. ఎంత ధైర్యం ఉండాలండి నాయకుడికి విరుద్ధంగా మనం మాట్లాడాలండి. మేము సేవ చేస్తున్నాం ఇజ్రాయెల్ పాస్టర్. మేము అక్కడ చూడండి, వాళ్ళు ఏది చెప్పితే అది కళ్ళు కద్దుకొని చేసేవాళ్ళకి మేము సేవ. నన్నైతే కావాలనే కాదు కానీ వాళ్ళు పరీక్షిస్తారేమో కానీ చెప్పులు వాళ్ళందరూ చెప్పులు తీసుకొని ఒక్కో లైన్ లో పెట్టి టోకన్లు ఇచ్చి వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళా అక్కడ పెట్టారు రాష్ట్రంలో మమ్మల్ని సేవ చేసేదానికి. పోతే సేవ అంటే తెల్లపట్లు వేసుకుని తిరిగేసేదానికి వచ్చారంటాయా మీరు? రాని సేవ అంటే ఏది చూపిస్తాను మీకు అని చెప్పి చెప్పులు తీసి, ఒక ఆమె అయితే పేడ చెప్పుకొని వచ్చింది. ఆ చెప్పులు కూడా తీసుకొని ఆడ పెట్టాలి గౌరవంగా. చెప్పుల దగ్గర పెట్టారు. బాత్రూమ్ కలిగించారు. చీపుర్లు ఇచ్చి చిన్నిచ్చారు. అనేక పరీక్షల్లో మనం ఎదగాలి. ఇవి అనుభవాలు. ఈ అనుభవాలు సత్య విషయమైన అనుభవ జ్ఞానంతో చెప్పాలి దేవుని మాటలు. మనకు వాక్యం వస్తుందనే కొద్దిగా మనకు వచ్చింది ఇంత, మీరు నేర్చుకున్నది ఇంత కూడా లేదు. అయినా కానీ నాకు చాలా వచ్చేసిన గర్వం వచ్చేస్తుంది. చాలా మందికి నాకు తెలిసేస్తుంది అంత అనుకుంటాను. మన జీవితాంతం నేర్చుకునేవాళ్ళం. నేను ఇప్పుడు కూడా నేర్చుకుంటున్నాను. బోలుడు పాఠాలు నేర్పించాలి మీకు. ఇన్ని పాఠాలు ఉన్నాయి. ఎప్పుడు అవుతాయి ప్రభు అనుకుంటుంటాను నేను మనసులో. ఇది ఎప్పుడు చెప్పాలి ఇవన్నీ అని. ఒక్కొక్కటి తొంగుతుంటే వస్తూనే ఉన్నాయి. ఎప్పుడు నేర్పించాలి మీకు ఇవన్నీ? అది నా సేవకుడైన మోసేకి మీరు ఎలా భయపడలేదు? నేను నడిపించమంది అతన్ని, నిన్ను కాదు. అవరోనో నేను కూడా ఉన్నామన్నా అంతే. నీ పని అంటే నీకు కూడా అదే చెప్తున్నాను. మీరు ఎలా భయపడలేదు అన్నారంట. ఆ తర్వాత ఏమొచ్చింది చూడండి కింద. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన ఎండిపోయిన. తర్వాత వంటి తెల్ల కుష్టం శాపాలకు ఏంది? సొంత అన్న సొంత అక్క అంటేనే దేవుడు ఒప్పుకోల. మోసనే నా సేవకుడిని నేను ఏర్పాటు చేసుకున్నాను. మీరెవరో అడిగేదానికి అన్నాడు. ఒకటే మాట, మీరెవరు వినోదంగా మాట్లాడేదానికి అన్నాడు దేవుడు. ఇవన్నీ పాఠాలు కావాలనుకుంటున్నారా? ఇవన్నీ ఇశ్రాయేలులో జరిగినాయి అనుకుంటున్నారా? ఇవన్నీ ఎందుకు రాపించాడో తెలుసా? మనము యుగాంత మందు ఏం కలిగేదానికి బుద్ధి కలుగుటికే ఇవన్నీ రాయబడ్డాయి. ఎందుకు రాయబడ్డాయి అంటే ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయి? ఆ నాయకుడు నడిపింపే. ఇప్పుడు అంటున్నాడు, మీ పైన నాయకుడు మీ ఆత్మలు లెక్క చెప్పేవారు వల్ల మిమ్మల్ని కాయిచున్నారు కనుక వాళ్ళ మాట విని లోబడిన వాళ్ళు దుఃఖముతో ఆ పని చేస్తే మీరు చేస్తున్నంత నిష్ప్రయోజనం. ఏనా సేవకుడు అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఆయన ఇవి ఏందో తెలుసా మీకు? ఒకసారి
సంఖ్యాకాండం 3:46 వచ్చిన అంటే ఆయన ఇలుగు ఎంత అన్నాం కదా, ఇలుగు ఎంత? దేవుడి సేవకుడు ఇలుగు ఎంత? ఇశ్రాయేలుకు ఆ, తొలుత పుట్టిన వారిలో తొలుత పుట్టిన వారిలో లేవీని కంటే 270 ముక్కలు ఆ. నిజమైనందున ఆ, శేషించిన వారి చేత ఆ. తలపున 5 వెండిని 5 తులములు వెండిని తీసుకునవలెను. తీసుకున్న వాళ్ళని. లేవీని అయితే 6 తులం మాత్రమే. ఏమనంటే 6 తులం ఎక్కడ, 5 తులాలు ఎక్కడ చెప్పండి? 5 తులాలు ఎక్కువ, 6 తులం ఎక్కువ. 5 తులాలు వాళ్ళు ఇవ్వాలి. లేవీలు అయితే 6 తులం మాత్రమే దేవునికి సమర్పించాలి. నిర్గమకాండం 30 మాట ఏముంటదంటే, సేవకుడు ఎంత ఇలువ అంటే 5 తులాలంత ఇలువ. విశ్వాసుడికి ఎంత అంటే 6 తులము అంటాడు. 6 తులం ఏమంటాడు చూడండి, నిర్గమకాండం 30 తీసారా? చూడండి, 12 చూడు. నిర్గమకాండం 30 చేస్తుంది. ఎంత ఇలువ? 30 వచ్చిన చదివితే బాగుంటుంది. నీ ప్రాణములకు వచ్చినప్పుడు ధనవంతుడు 6 తులము కంటే ఎక్కువ ఇవ్వకూడదు, లేదా వాడు తక్కువ ఇవ్వకూడదు. చాలే. 5 తులాలు ఇలువ ఎవరంటే సేవకులు, లేవీలు. 6 తులం ఇలువ అంటే విశ్వాసం. 6 తులం ఇవ్వాలి. ఇప్పుడు 5 తులాలలో 6 తులం తీసేస్తే ఎంత ఇలువ ఉందాడు? ఇంకా ఎంత మిగిలి ఉంది? 4.5 తులం ఎక్కువ. ఎవరైనా సేవకుడు, నాయకుడు. ఇప్పుడు చెప్పండి, సేవకుడి ఇలువ ఎంత? సేవకుడి ఇలువ ఎంతో పోలుస్తారు ఇప్పుడు? నువ్వు నేను అందరూ సమానమేనా? టీచరు స్టూడెంట్ సమానమేనా? విశ్వాసకి అవిశ్వాసకి పొత్తి ఎక్కడా? వెలుగుకి చీకటికి పొత్తి ఎక్కడా? అర్థమైందా అన్నాడు దేవుడు. చెప్పండి, సేవకుడికి ఇలువ ఎంత? ఇప్పుడు నేను ఇంకో మాట చెప్తా చూడండి. సేవకుడు అంటే ఎవరు? సేవకుడు అంటే ఎవరు? ఒకసారి మత్తయి సువార్త 12:18 ఒకసారి చెప్తారు చూడండి. చదవండి ఫాస్ట్. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పాటు చేసుకున్నానని తన కుమారుడిని యేసుక్రీస్తు గురించి చెప్పాడు. ఒక సేవకుడిని ఎవరు ఏర్పాటు చేసుకుంటాడయ్యా అంటే, నేను ఏర్పాటు చేసుకున్న సంఘస్థులు కాదు. ఎవరు పెట్టుకున్నారు నన్ను పాస్టర్ గా? చెప్పండి, మీలో ఎవరన్నా నన్ను పాస్టర్ గా పెట్టారా? ఎవరన్నా నన్ను పాస్టర్ గా పెట్టారా? ఎవరు ఏర్పాటు చేసుకున్నారంట? ఎవరి కోసం ఏర్పాటు చేసుకున్నారంట? ఆయన కోసం ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఆయన చెప్పినట్లు సేవకుడు చేయాలా, మీరు చెప్పినట్లు సేవకుడు చేయాలా? కొంతమంది కావాలని పరీక్ష పెట్టేస్తుంటారు పాస్టర్లకి. ఆయన చేసే, ఆయన ఏ ఫోకస్ మీద, ఏ గురి మీద ఉంటాడు తెలుసా? ఎప్పుడు దేవుని గురించి ఆలోచనలో ఉన్న వ్యక్తిని మనము వెళ్ళి డిస్టర్బ్ చేయటం వల్ల ఆయన పని అక్కడి నుంచి ఆగి ఈ దాని మీదకి వచ్చేస్తుంది, మన మీదకి వచ్చేస్తుంది. అప్పుడు ఏం జరగలేస్తాడా? దేవుని డ్యూటీ చేయాలని వ్యక్తిని నీ వల్ల పని ఆగిపోవస్తుంది. అప్పుడు నువ్వేం చేసినట్టు? దేవుని పనిని భంగం చేసినట్టే కదా. ఒక సేవకుడు నీ గురించి బాధపడితే, ఒక సేవకుడు నీ గురించి ఆలోచిస్తే, దేవుని ఆలోచన పోయి నీ మీదకి తిరిగిపోతే ఆలోచన, అప్పుడు నువ్వేం చేసినట్టంటే ఆయన దేవుని కోసం చేస్తున్న వాని పనికి నువ్వు అడ్డుపడినట్టు. దేవుడి పనిని అడ్డుకుంటే, డ్యూటీని అడ్డుకుంటే, ఒక పోలీసు డ్యూటీ చేయకుండా అడ్డుకుంటే ఏమొస్తుంది చెప్పండి? ఒక పోలీసు డ్యూటీ చేయకుండా నువ్వు అడ్డుపడితే ఏం వస్తుంది మనకు అంటే, ఐపీసీ సెక్షన్ 104 నువ్వు కటకటాలకు వెళ్ళిపోవాలని చెప్పే అంటాడు.
అంతేనా? ఇప్పుడు సేవకుడి డ్యూటీని నువ్వు అడ్డుకుంటే, లేకపోతే భంగపరిస్తే, ఆయనకున్న ఆలోచనలు నీ వైపు తిప్పేటట్లుగా నువ్వు డిస్టర్బ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? మా సేవకులకి ఎప్పుడు మేము ఎలా ఉండేవాళ్ళం అంటే, మేము బాధపడినా అది బాధపడకూడదు, నేను కష్టపడినా ఆ కష్టం ఆయనకి తెలియకూడదు. రాయలసీమలో సేవ చేసేటప్పుడు ఆయనకున్న ప్రేమ చూడండి, ఎంత గొప్ప ప్రేమ. బురద రోడ్డు అది, ఒక ఇంట్లో ప్రార్థన చేస్తే దానికి అంత ఇక్కడి నుంచి రోడ్డు కాకుండా ఆ బురద రోడ్డు, ఆ బురదలో ఇరుక్కోపోతాం. తెల్ల సొక్క తెల్ల ప్యాంట్ వేసుకున్నాను, నేను తెల్ల సొక్క తెల్ల ప్యాంట్ వేసుకున్నాను, కొంచెం ఆ బురదలోకి రాలేనంటే అమాంతంగా నలుగురు ఎత్తుకొని వెళ్ళిపోయి ఆ ఇంట్లో దింపేసి ప్రార్థన చేసి మళ్ళీ అమాంతంగా తీసుకొని వచ్చి మళ్ళా నా కాళ్ళకి బురదే అంటలా. అప్పుడు నేను అన్నా, ఎందుకు బెదరం మీకు ఎంత బాధ అంటే, చిన్న గారు మా కోసం ప్రార్థన చేసి మీరు వ్యాఖ్యించి ఉంటారు, మాకు మీరు లేకపోతే ఎవరన్నా మాకు దేవుడు తర్వాత మిమ్మల్నే కదా మేము చూసుకోవాలన్నా, మాకు లోపంలో ఎవరున్నారన్నా, మాకు ప్రతి బాధ కలిగినప్పుడు నీతో పంచుకుంటాం, మాకు ఎవరున్నారు ఆత్మీయులు, బాధ కలిగినప్పుడు నీతో పంచుకుంటాం, సంతోషం కలిగిన మీతో పంచుకుంటాం. మాకు ఇచ్చిన దైవ సేవకులు అన్నా మీరు బాగా ఇంకొకరంత ఆలోచన, దేవుని సన్నిధిలో మనం ఇంకా వాళ్ళ కోసం ఏదో చెయ్యాలి అనే తపన వస్తుంది. దీని కోసం ఇంకా నేను ఏదో చెయ్యాలి, దీనికోసం ఇంకా నేను ఇంకా 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 ఏదో 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 రుణపడుతున్నాను అనిపిస్తుంది. పిల్లల దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకుడిని మనం ఎవరు ఏమన్నా, ఒకవేళ అలిగి చర్చని మానేసుకుంటే అది మీకే నరకం వస్తుంది, కానీ సేవకుడిని దేవుడు ఏమీ అనడు. ఆయనకు పరలోకము కాదు, పరలోకం కూడా పోదు. ఎందుకంటే ఆయనకు ముందుగానే బాధ్యత అప్పటి ఇప్పుడు ఆ బాధ్యత ప్రకారం ఆయన నడిపించుకుంటాడు. చెప్తున్నాడు దేవుడు. సేవకుడు అంటే ఎవరు అనుకుంటున్నారు తెలుసా? సేవకుడు అంటే వైద్యుడు, శరీర సంబంధమైనటువంటి డాక్టర్. మీకు శరీరానికి ట్రీట్మెంట్ అందిస్తే సేవకుడు దేనికి ట్రీట్మెంట్ చేస్తారంట? మీ ఆత్మలో ఉన్న రోగాన్ని బాగు చేసేదానికి ఈయనకి ట్రీట్మెంట్. అప్పుడప్పుడు ఏం చేస్తుంది తెలుసా? మీరు ఏముందో మామిడి పండు ఎలా ఉంటది? నిగనిగలాడుతుంటది, బలం ఉంటది. అబ్బా ఒకవేళ దాని కత్తితో కోసు చూస్తే లోపల కూడా ఎలా ఉంటుందా? ఉండదా? ఒకవేళ పురుగులుంటే అనేది ఏం చేయాలంటే టెస్ట్ అంటే పరీక్ష, అంతే కదండి, టెస్ట్ చేయాలి కదండి. అప్పుడప్పుడు మీ హృదయాన్ని కదిలించి చూడాలి. ఏం చేయాలన్నా? మీ హృదయాన్ని కదిలించి చూడాలి. ఏమొస్తుంది బయటికి? పురుగులా? దేవుని ప్రేమ. నన్ను ఎక్కడ నువ్వు పొడిసినా గాని కార్యది దేవుని ప్రేమే, ప్రవహించింది దేవుని ప్రేమే అన్నట్టుగా ఉండాలి. ఒకసారి బయ్యవరంలో సేవ చేస్తున్నప్పుడు సంఘం నేను నడిపిస్తున్నాను. బయ్యవరంలో, అది అమరావతి దగ్గరలోకి వస్తుంది. బయ్యవరం నడిపిస్తూ ఉన్నప్పుడు ఒక అక్కని నేను కోసూరు దగ్గరలో ఉన్న కోసూరు, ఆ అక్క పేరు మర్చిపోయాను కానీ పేరు వదిలే. ఆ అక్కని నేను కావాలని ఏంటంటో అడిగేశా. ఆ రోజు లేటుగా వచ్చింది ఆరాధనకి. నీకు భయం లేదు, భక్తి లేదు, ఎందుకక్క అంటే, అన్న అది సాకులు చెప్పాకు, నువ్వు దేవుని దగ్గర సాకులు అనవసరమైన మాటలు మాట్లాడుతున్నాను. ఏమంటే తిట్టాడు, పడేశాడు. అది ఎంత తిట్టానో నాకే అర్థం కాలేదు, ఎంత ఆవేశంతో తిట్టానో కూడా నాకు తెలియదు. దేవుని విషయంలో నాకు చాలా బాధ వేస్తుంది. కొన్ని విషయాలు కారణం లేకుండా తిట్టను, కారణం లేకుండా అక్కడ పోవద్దాను. దానికి ఆధారం ఉంటేనే నేను చెప్తాను. వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు.
వాళ్ళ దగ్గర మాట్లాడొద్దని ఎందుకు చెప్తానంటే నాకు ఆధారం దొరికితేనే, నాకు కారణం ఉంటేనే చెప్తా. అది మీకు అవసరం లేదు, ఏదో ఒక కారణం ఉంటది అని అనుకోరు మీరు. అక్క నేను తిట్టేసాను, ఆ కెలిపి మంచంలో పడికి ఏడిపోయాడు. నేర్చుకోండి, నన్నేమనలా. యథావిధంగా సాయంత్రం కుటుంబ ప్రార్థన ఉంది అని చెప్పేలా కుటుంబ ప్రార్థనకి వచ్చేసింది. వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా ఏడుస్తూ ఉంది. పాట పాడమన్నప్పుడు కూడా ఎందుకింత కన్నీళ్ళు, ఇదే పాట. దానికే బాధ వేసింది బాబు. ఎన్నో బాగా అనుకుని అక్కని చూస్తే నాకు ఏమనిపించింది అంటే, ఎప్పటికీ అక్కని మనం ఏమనకూడదు. మనం అక్కడ అన్నా కానీ మనం ఏమనుకుంటా సహించుకుంది, భరించుకుంది అంటే ఆమె ఎంత ప్రేమ ఉందో కదా, ఓర్చుకుంది కదా. ఆమె ఎంత గుండెలు నిండా. మా అక్కయ్య మాట చెప్పింది, అన్నయ్య మీరు సేవకులు తప్ప మేము ఎవరిని ప్రేమించగలం, నా గుండెలు నిండా నువ్వు కోసి చూసినా కానీ ఆ నువ్వు ప్రేమే కనిపిస్తుంది నాలో. ఇది దేవుని పిల్లలకు కావాల్సింది. ఈయనలాగా సనిగారా, విరోధంగా మాట్లాడేరా, విరోధంగా ప్రవర్తించారా నాయకుడి కంటే, ప్రవర్తించుంటే ఇలా జరిగినాయి, ప్రవర్తించకపోతే ఎలా జరుగుతుంది అనేది కావాలి. ఈయన వైద్యుడు, మీకు ఆత్మకు ట్రీట్మెంట్, మీ లోపల ఉన్నటువంటి విషయాలను కనిపెట్టి అప్పుడప్పుడు మీ రోగానికి కావాల్సిన మెడిసిన్ ఇస్తాడు. ఏమిస్తాడు? ఆ మెడిసిన్ మాకొద్దు, చేతిగా ఉంది నోరప్ప, మేము మింగం. అంటే ఏంది మెడిసిన్ అంటే? దేవుని మాటలు. చేదు ఒకటే ఆయన మాటను తెచ్చుకున్నాడు, మా పొలకే చెప్తున్నాడా అని అనుకుంటారు కదా, మా కోసమేనా అని అనుకుంటారు కదా కొంతమంది. మీకోసం కాదని తెలియాలి, మీకు తెలియాలని నేను చేతిగా ఉంది, నేను మింగం టాబ్లెట్ అంటే నీలో ఉన్న రోగం పోతుందా? చేదైన మాటలు కూడా చెప్పాలి. మీకు చెప్తేనే అది మీ ఆత్మను బాగు చేస్తుంది. అది కూడా మెడిసిన్ పోలేదు అనుకుంటే ఆ జబ్బు ఏం చేస్తాం? మళ్ళా ఇంజక్షన్ వేయాలి. ఏం చేయాలి? ఇంజక్షన్. అమ్మో నాకొద్దు. పెద్దలు కూడా ఏమంటారు తెలుసు, ఇంజక్షన్ దగ్గర పోయి చిన్నగా వేయమ్మా అంటే నేను అన్నాను కాబట్టి చెప్తున్నా. అయ్యారు ఎవరైనా, ఆయన అయ్యారు అంటారు, ఆయన స్వామి. ఆమె సిస్టర్ ఉంటుంది, నాకు బాగా అనుకుంటే నీకు ఇంజక్షన్ వేయాలంటే అంట, దానికి నా ముందు మాట్లాడితే కూడా చిన్నగా ఏమ్మా అన్నా నేను. అంటే ఇంజక్షన్ అంటే బయట. నెక్స్ట్ చెప్తున్నాను. నెక్స్ట్ ఏంటి తెలుసా? నెక్స్ట్ ఏంటంటే దాని ఇంజక్షన్ కూడా బాగా కాలేదు రోగం అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఏనా ఖచ్చితంగా కత్తి పెట్టి కొయ్యటమే. ఇంకా లోపలు ఉన్నాయి ఏందో చూడాలా. కత్తి అంటే ఏంది? మాటలే, దేవుని వాక్యమే. పంపించాలి లోపలికి, కఠినంగా పోయి కొయ్యాలి. దేవుని వాక్యం రెండంచెలు కలిగిన ఖడ్గం. ఎలా లోపలికి వెళ్ళాలి? లోపల ఏముందో అది బయటికి తీసుకురావాలి. వచ్చిందా? ఏమొచ్చింది లోపల నుంచి బయటికి? పురుగులా. అది దేవుని ప్రేమ ఉంటే దేవుని ప్రేమే వస్తుంది బయటికి. దేశం ఉంటే దేశమే వస్తుంది. విరోధంగా మాట్లాడితే విరోధంగా వస్తుంది. సేవకుడు ఎవరు? ఇప్పుడు ఎవరన్నా సేవకుడు? 3:15 వచ్చిన ఒకసారి చదవండి. పాస్టర్ చదవండి. నాకు ఇష్టమైన కాపరులను మీకు నియమిస్తును, వారి ప్రాణముతోను జ్ఞానముతోను వివేకముతోను మిమ్మల్ని వెళ్తారు. ఎవరు ఏది మిమ్మల్ని? మీరు కాదండి, మీరెవరు అని ఏ ఒక్క సేవకుడు దగ్గరికి వెళ్తారా? మీకు ఆయన్ని నియమించాలా? మీకు ఎవరిని నియమించాడు దేవుడు? దేవుడు ఎవరిని నియమించాడు కాపరిగా, వాళ్ళు నడిపిస్తారు. వాళ్ళు నడిపిస్తే దేవుడు చెప్పిన బాధ్యత అది. మనం ఏం చేయడం కాదు. నేను నియమిస్తాను, వాళ్ళు జ్ఞానంతోనూ వివేకంతో మిమ్మల్ని ఏళ్తారంట. ఏళ్తాం అంటే పరిపాలించడం, మీ మీద అధికారులుగా నడిపించుకోవడం.
అదే 10 వచ్చినంలో యెహోవా తమ మార్గము నేర్చుకుంటా కష్టంగా లేదని నేను ఎదుగుతున్నాను. యెహోవా నీవు నన్ను బొత్తిగా ఈ కోపమును బట్టి నన్ను శిక్షింపక ఈ న్యాయ విధిని బట్టి నన్ను శిక్షించు. చూసారండి, ఒకవేళ సేవకుడు మాట మేము వినము అనుకున్నారనుకోండి, చివరగా ఒక మాట చెప్పి ముగిస్తలేదు. ఎందుకంటే ఇంకా చాలా మంది చెప్పాలని, కానీ ఈ నాయకుల గురించి చెప్పాలి, ఇంకొక రోజు మాట్లాడుకుందాం. చివరగా పోతే మేము ఆయన సేవకుడు అంటే సువార్త చెప్తాడు, వాక్యం చెప్తాడు, సంఘాన్ని నడిపిస్తాడు, గద్దిస్తాడు, ఖండిస్తాడు, బుద్ధి చెప్తాడు, తప్పుదిద్దుతాడు. దేవుని సేవకుడు అర్థమైందా? ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగా అయిపోద్ది, మళ్ళా రావచ్చు. కానీ సేవకుడు అనే వ్యక్తి ఒక్కసారి ట్రీట్మెంట్ చేస్తాడని మాకు వద్దు అనుకుంటే మళ్ళా తిరిగి పరలోకం కాదు కదా, నరకానికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా మాకు కావాలి ఆ ట్రీట్మెంట్ అయితే రాదు. ఎప్పుడు గుర్తుకొస్తాడు సేవకుడు తెలుసా? ఎప్పుడు గుర్తుకొస్తాడు సేవకుడు? భూమి మీద ఉన్నప్పుడు వద్దు. ఎందుకంటే ఆయన చెప్పే మాటలు మనకు నచ్చవు, ఆయన మనకి ఇష్టం లేదు, ఆయన మన కోసం చెప్తున్నా కానీ ఏనో. కానీ ఒక్క రోజు మాత్రం సేవకుడు గుర్తుకొస్తాడు. ఆ రోజు ఎప్పుడు తెలుసా? నువ్వు నరక అగ్ని జ్వాలలోకి వెళ్ళినప్పుడు అప్పుడు సేవకుడు చెప్పిన మాటలు నేను వినలేదు నువ్వు అంటావు. ఎప్పుడదే లోకస్వార్త 16:27 వచనంలో ధనవంతుడు అంటున్నాడు, చూడండి ఏమంటున్నాడు? అప్పుడు అతడు తండ్రి అలాగైతే నేను చచ్చిపోయి ఈ అగ్ని రోజుల్లో యాతన పడుతున్నాను, సరే లాజర్ని పంపిలేదు, అటు ఇటు రాకూడదని చెప్పావు, ఓకే. కానీ భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు. సహోదరులు వారికి ఈ విషయం చెప్పేదానికి ఎవరు లేరేమో, ఓకే. వారికి ఈ విషయం చెప్పుడుక సాక్ష్యం ఇచ్చటికై నా తండ్రి ఇంటికి వాళ్ళని పంపవాళ్ళని నేను వేడుకొంచున్నానని అబ్రాహాముతో చెప్పాడు అన్నమాట. ఏమని చెప్పాడు? నరకంలో పడిపోయి, అయ్యా నాకు తెలియక నరకంలో నేను సేవకులు మాట్లాడలేదు, వాళ్ళు మాట్లాడలేదు, ఇది మాట్లాడలేదు, వచ్చేసాను నరకానికి. కానీ నాకు ఒక 5 మంది ఉన్నారు కదా, వారికి ఎవరైనా చెప్తే బాగున్నా అన్నాడు. అప్పుడేం చెప్తున్నాడు? అందుకు అబ్రాహాము వారి ఎంత మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాటలు విన్నారంటే నరకం తప్పించుకుంటాడు. ఏం చెప్తున్నాడు? సేవకుడు నాయకుడు మాట వాళ్ళు విన్నారా నరకం తప్పిపోద్దు, వాళ్ళ మాట వినకపోయారా నరకం తగ్గింది మీకు అంటున్నాడు ఆయన. నువ్వు విన్నదిగా ధనవంతుడిగా సేవకుడిగా నా ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలి, కానీ నేను 8 మందిలకు పోయేదన్నా నువ్వు గర్విష్ఠమే నరకంలో పడ్డావు. ఇప్పుడు ఏం చెప్తున్నావు? ఇదిగో మీ 5 మంది సహోదరులు నరకం తప్పించుకోవాలంటే మోసే ప్రవక్తలు ఉన్నారు అక్కడ. వాళ్ళు చెప్పిన మాట వింటే వాళ్ళు నరకం తప్పుతారు, లేకపోతే ఏమైపోద్ది? ఏమవుతున్నాను చెప్పండి, ఏమవుతుంది? నరకంలోకి వెళ్ళిపోతారు. అంటే ఏ దానికి ప్రాధాన్యత అంటే ఒక నాయకుడు ఒక సేవకుడు చెప్పిన మాట మీరు వింటే ఏం తప్పించుకుంటారు? తప్పించుకుంటారా? కాదు, మేము తప్పించుకోండి. మీరు ఆదివారం గుడికి రాకుంటే ఎక్కడికి వెళ్ళిపోతారు, ఇదేంటి అని అడిగితే కొంతమంది ఏమంటారు తెలుసు అన్నారు. సామెతల గ్రంథం 4:7 వచ్చిన మాకు పని చేసుకో బతుకు దొరువు, లేకపోతే మేమేం చేయాలా? బతుకు దొరువు నేను పడుతున్నాను. అదేం చూస్తున్నారు చూడండి. 4:7 చూడండి ఏం చెప్తున్నాడు? జ్ఞానము సంపాదించుకున్నట్టే జ్ఞానములకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతా ఇచ్చేయి, బుద్ధి రావాల నీకు అంటున్నాడు దేవుడు. ఏమి చేయాలంట? ఏమి చేయాలంట? ఇప్పుడు టాటా కంపెనీ తెలుసు కదా మీకు, టాటా వాడు ఎన్నో లక్షల కోట్లకి అతను అధినేత. టాటా బిర్లా తెలుసు కదా మీకు, టాటా బిర్లా
భారతదేశంలో ఎన్నో లక్షల కోట్ల ధనవంతుల్లో ఫస్ట్ లో ఉన్నారు. తర్వాత ఈయన అనిల్ అంబానీ, రిలయన్స్ కంపెనీ వాళ్ళు వీళ్ళు టాప్ లో ఉన్నారు ధనవంతుల్లో. అర్థమైందా? ఇకపోతే ప్రపంచంలో కల ధనవంతుడు బిల్ గేట్స్. ఈయన ఈ ధనవంతులంతా కూడా ఈ ధనమంతా ఇచ్చేసి ఏం నేర్చుకోమని చెప్తున్నాడు దేవుడు? జ్ఞానాన్ని, బుద్ధిని తెచ్చుకో, బైబిల్ చదివేకమని అంటున్నాడు. అదంతా ఎందుకు నీకు పరలోకం ఏమవుతుంది, అదంతా నిన్ను పరలోకం చేర్చదు, నరకానికి ఇచ్చుకోవద్దు అంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అలాంటి వాళ్ళనే దేవుడు అంటున్నాడంటే మన సంపాదన అంతా ఇచ్చేసి ఏం సంపాదించుకోవాలి? ఇస్తున్నారు పని 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 క్షణం తీరిక లేదు, దానిపడి ఆదాయం లేదు, అంటే పరిగి 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 పరిగి. ఇదే కదా దేవుడు కూడా ఇవ్వడు. పని అవసరమా? దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నీకు ఇచ్చిన చిన్న జీవితంలో ప్రతి క్షణం దేవుని కోసం బతకాలి. నువ్వు నీ జీవితం దేవుడు ఇచ్చిన ఆస్తి కదా, నువ్వు దేవుని కోసం అంకితంగా బతకాలి అనేదే కదా. మిమ్మల్ని నాయకులు చూసినప్పుడు, మిమ్మల్ని పరీక్ష పెట్టినప్పుడు నేను కనిపించాల్సింది ఏంటంటే ఆ నాయకుడు హృదయంగా కరిగించే ప్రేమ నీలో ఉండాలి. ఎంతవరకు తగ్గించుకోవాలి అంటే ఇంత కాదు ఇంత కాదు, నేల మట్టుకు ఒరిగి తగ్గించుకో. దేవుడు ఎదుట తగ్గించుకున్న వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. కొంతమందికి నమ్మి నమ్మనట్లు సేవలో దేవుడు ఈయన ఇచ్చాడా ఈ లేదా ఈయన మాట ఏంటి సగం 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 50-50 నమ్ముతారు. సేవకుడిని అంతే నమ్ముతారు, దేవుని పనిని అట్లాగే అనుకుంటారు. కానీ పరిపూర్ణంగా నమ్మే నమ్మకం రావటం లేదు. కాబట్టి దేవుడు కూడా నువ్వు సరిగ్గా లేవనే ఉద్దేశంతోనే ఉంటాడు. పూర్తిగా నమ్మకం రాదు. ఎలాంటి నమ్మకం ఉంటుంది మనకు? విశ్వాసం ఎలాంటి విశ్వాసం ఉంటది? 10 సార్లు చెప్తూ ఉంటాడు. ఒక పర్వతం మీద ఒకటి ఎక్కేస్తాడంట, ఆ పండు కోసుకునేదానికి మిస్ అయిపోయి జారి పడిపోతాడు. ఒక కొమ్మ దొరికిందంట. ఇంక పైకి పోతే పడిపోతాడు, కిందకి పడితే పడిపోతాడు. ఇప్పుడు ఎటుపోలేడు. ఎవరన్నా నన్ను కాపాడుతారా అంటే ఎవరు వాడికి తెలిసి దేవుళ్ళు అందరూ పిలిచారు అనుకో. అయ్యా నువ్వు రానాయన అంటే ఓమ్మో ఆ దేవుడు ఎక్కడో ఊర్లో ఉన్నాడు, ఆ నుంచి ఆయన వచ్చేలాగ నేను పడిపోతానేమో. దగ్గరలో ఎవరు ఉన్నారంటే ఆయన కంటే దగ్గర ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పిలిచాడు. ఆయన అమ్మో ఆయన వచ్చాడు కూడా ఇబ్బంది. దగ్గరలో ఎవరు ఉన్నారంటే దగ్గరలో ఈయన ఉన్నాడు, ఆయన వచ్చాడు. అసలు ఆపదల్లో నమ్మదగిన సహాయకుడు ఎవరు అని గుర్తుకొచ్చిందంట. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసు ప్రభు నన్ను కాపాడు. ఎందుకు కాపాడాలి దీన్ని? అసలు మా ఇంట్లో బైబిల్ ఉంది కదా, బైబిల్ ఉంటే కాపాడాలా? సరే కాపాడతా కానీ చేతులు వదిలేడు. వదిలేసాడా? అమ్మో నేను వదలను. ఎక్కడుంది నమ్మకం? దేవుడి సేవలో దేవుడి కోసం వచ్చామంటే మన ప్రాణం సజీవ యాగంగా, మన శరీరం బలిపీఠం పైన పోయగానే ప్రాణార్పణగా ప్రేరాలు. అది నమ్మకం అంటే. నేను నమ్మాను నా నమ్మకం. నీ నమ్మకం దగ్గర ఏది నిలబడలేకపోవాలి. నాకు యేసుప్రభు అంటే చాలా ఇష్టం. యేసుప్రభు నా ప్రాణం ఇచ్చేస్తా, ప్రాణం ఇచ్చేస్తా. నీ కష్టాల్లో నిలబడలేవు, దేవుని కోసం నడవలేవు, దేవుని కోసం విశ్వాసంగా నిలబడలేవు. మళ్ళా ఏం చెప్తావు? నా ప్రాణం అంత ఇచ్చేస్తాడు. ఎవరికి? ఏం చేసుకుంటాడు నీ ప్రాణం? ఏం చేసుకుంటాడు దేవుడు నీ ప్రాణాన్ని? అధికారి కావాలి నీలో ఉన్న నమ్మకమైన ప్రేమ. నీలో ఏమన్నాలి? నమ్మకమైన ప్రేమ. లేదు, నమ్మకం లేదు. సేవకుడి మీద నమ్మకం లేదు, దేవుడి మీద నమ్మకం లేదు, సేవ మీద నమ్మకం లేదు, నమ్మకమే లేదు. ఇలాంటప్పుడు నువ్వు చేసేదంతా నిష్ప్రయోజనమే కదా. నేను నమ్మా. మీరు అనుకుంటుంటారు అన్న ఇట్లా అంట ఇట్లా అట్లా 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 ఏదో మీ భాషలో మీరు అనుకోవచ్చు, మీకు అలా అర్థమవుతుంది. కానీ నా అంతరంగాన్ని చూస్తున్న దేవుడికి తెలుసు నేను ఎవరు. అర్థమవుతుందా?
నా అంతరంగాన్ని చూస్తున్న దేవుడికి నాకు తెలుసు. మోషే అంతరంగాన్ని ఎలా చూశాడు దేవుడు? నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు, ఈడైతే సేవలో నిలబడగలుగుతాడు, ఈడైతే సేవను నిలబెట్టగలుగుతాడు, ఈడైతేనే సత్యాన్ని బోధిస్తాడు, ఈడైతేనే అని దేవుడు. ఈ రోజు నా ఆలోచన అనుకుంటున్నారా? ఈ రోజు ఇక్కడ నిలబడ్డాం మేమంటే, మందిరం కట్టి కలిగి ఈ విధంగా నడుస్తుంది సేవ అంటే నా ఆలోచన అనుకుంటున్నారా? దేవుడి ప్రణాళికను ఉన్నాం. అంత గొప్ప కార్యాన్ని చూశారు మీరు. మనం ఎక్కడ ఓ అంత జరిగింది, అందరూ ఆశ్చర్యపోయారు. ఏందిరా? దేవుడికి ఒకే ఒక మాట చెప్పా, నాకంటూ ఎవరు ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ నువ్వు నిర్మించాలి కార్యాన్ని అంతే. ఎన్ని శ్రమలండి, ఎన్ని కష్టాలండి, మీ ముందు నేను పని చేసినట్టు నటించడం కాదండి. మీరు లేకపోయినప్పుడే నా పని కనిపిస్తుంది. మనుషులకు కనబడాలని వాళ్ళ దగ్గర నీతి క్రియలు చేయాలని అవసరం లేదు. మనం ఒక బాధ్యతగా చేయగలుగుతాను. ఎన్ని పనులు నడిచినాయి, ఒక కార్యం జరగాలంటే ఎన్ని మేనేజ్ చేసుకోవాలి. ఎవరన్నా ఉన్నారో నాకంటే, ఎవరు నాతో కూడా నిలబడి కూడా నడిపించిన వాళ్ళు లేరు. అన్నీ నేనే తిరుగుతుంది. పాంప్లెట్కి వెళ్ళాలని నేను, పాంప్లెట్ పంచాలని నేను, రక్షణకి వెళ్ళాలని నేను. ఈ కథలు కొట్లు 3 సార్లు తిరిగాడు. సౌండ్ సిస్టమ్ వాళ్ళని, బిర్యానీ చేసే వాళ్ళని, తర్వాత వచ్చేసి అన్న సునీల్ అన్న గారిని రిసీవ్ చేసుకునే పరిస్థితుల్లో ఒక్కడు ఏ పనులకు జరిగిస్తాను. ఒక పక్క స్టేజ్ వర్క్ కానీ, ఒక పక్క ఏమి చేపించుకోవాలి, ఒక పక్క పనిలో ఒక్కరి మీద పడితే అయినా సరే ఓర్పుతో సాయనముతో అన్ని తట్టుకొని భరించుకుంటా ముందుకు నడుస్తూ దేవుడి కోసం దేవుడా అడుగుతాం. అలాంటి బాధలలో ఏ ఒక్కరన్నా ఒక మాటన్నా ఆదరించారా సంఘం? బాధలలో తోడుండకపోతే ఎందుకంటే ఇంకా వాళ్ళు డబ్బులు ఇచ్చేయడం పెద్ద ఇది కాదు. మీరు ఇచ్చే డబ్బులు 25,000 రూపాయలు లెక్క రాస్తారు. ఎవరు ఎంత ఇచ్చారు? 90 చిల్లర నా సొంత డబ్బులు పెట్టాను. నేను ఆలోచించుకోవద్దు, నాకు ఎందుకు వచ్చి బాధ, ఎంత డబ్బులు పెట్టాలని. నాకు పిల్లలు ఉన్నారు, నాకు ఉన్నదంతా ఊడ్చి దేవుడు పెట్టేద్దాం. దేవుడు మన పిల్లలను చూస్తుంటాడు. కనీసం అండి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయితే పిల్లలకి ఫీజులు కట్టే పరిస్థితి కూడా లేదు. నాకు అప్పుడు బండి తోలేదానికి ఎవరు దగ్గర పాస్టర్ గారు చేసుకుంటారులేని మీరు అనుకుంటుంటారు, కానీ దాన్ని నెక్స్ట్ టాపిక్ లో మాట్లాడతారు. సేవకుడికి ఎందుకు మనం ఎలా ఉండాలని ఎంత బాధ కలుగుతుంటదంటే ఒక్కోసారి ఇదంతా ఎవరి కోసం చేస్తుంది దేవుడు అని లేదు. ఎందుకని అనుకుంటే నాకు ఎందుకు అసలే వీళ్ళకి చెప్పిన అర్థం కానీ వీళ్ళకి చెప్పడం ఎందుకు అనిపిస్తుంది ఒక్కోసారి. వెళ్ళరా, ఒక తండ్రికి బాధ్యత తీసుకున్న వాళ్ళే మిమ్మల్ని గర్దిస్తారనేది గుర్తుపెట్టుకోండి. మీ మీద బాధ్యత ఉందా కనుక, మీ మీద ప్రేమ ఉందా కనుక ప్రేమించే వాళ్ళని గర్దిస్తాడు. అది మీరు అర్థం చేసుకుంటేనే అర్థం అవుతుంది తప్ప అర్థం కాని వాళ్ళకి అది అర్థం కాదు. శరీర సంబంధంగా మీరు చూస్తే అది అర్థం కాదు. మన శరీరం ఏముందండి, ఒక మాట అనిపించుకుంటే వాసన వస్తే వాళ్ళకి మనకి తేడా ఏముందో అసలు మనకు. సేవకుడు చెప్పే ప్రతి మాట, ప్రతి గద్దింపు, ప్రతి హెచ్చరిక మన మేలు కొరకే ఉంటది. అది కాబట్టి మనం ఏం చేయాలంటే నాయకత్వానికి మనము లోబడి బ్రతకాలి.